ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఏపీలో హాట్ చర్చలు నడుస్తున్నాయి. డిబేట్ లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయనకేం సంబంధమన్న విమర్శలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది? పోలీసుల వాదన ఎలా ఉంది? కొమ్మినేనిని ఏమంటూ ఉన్నారు? వైసీపీ టీడీపీ నేతలు మాటల యుద్ధానికి ఎందుకు ఎగబడుతూ ఉన్నారు? ఏపీలో మరో అరెస్ట్ పెను దుమారమే రేపుతోంది. ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల కొమ్మినేనిని డిబేట్ లో మరో జర్నలిస్టు కృష్ణంరాజు హాట్ కామెంట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని డిబేట్ లో మాట్లాడారాయన. ఈ వ్యాఖ్యలపై అమరావతికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. దీనిపై ఏపీ సర్కారు కూడా సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నట్లు వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష తుళ్లూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అయ్యారు. అయితే ఈ వ్యవహారంలో కొమ్మినేని కృష్ణంరాజు ఓ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదయ్యింది. మరోవైపు అమరావతి మహిళల ఆందోళనలు తగ్గడం లేదు. విజయవాడలో ఓ పత్రిక కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కార్యాలయం బోర్డును కూడా తొలగించారు. ఈ క్రమంలోనే కార్యాలయానికి సిబ్బంది తాళాలు కూడా వేశారు. దీంతో మహిళా నేతలు గేటు ఎక్కి నిరసనను తెలియజేశారు. కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా చర్చ నడుస్తోంది. డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిని అరెస్టు చేయడం ఏంటన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. అక్రమ అరెస్టులు చేయడం ఏపీ సర్కారుకు అలవాటుగా మారిందని వైసీపీ విమర్శిస్తోంది. వీటిపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇటు వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ ఇస్తూ ఉన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.